ఒంగోలు పట్టణంలోని గోపాల నగరం 1వ లైన్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా విశ్వక్సేన పుణ్యహ వచన సుదర్శన మంత్రం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ సుదర్శన హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఈ సందర్భంగా అలంకరించిన వేదిక పైన లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలను కొలువు తీర్చిన పిదప స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కనుల పండుగగా జరిపించారు. ఆద్యంతం కమనీయంగా సాగిన కళ్యాణ ఘట్టంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని కనులారా వీక్షించారు. శ్రీమన్ నల్లూరి తేజ ఫణీంద్రాచార్యుల పర్యవేక్షణలో జరిగిన స్వామివారి పూజ కైంకర్యాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ నెల 12వ తేదీన లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలియజేశారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావున అందరూ కూడా నిశ్చయంగా కూడా కలిసి కూర్చొని మేము కూర్చోవాలని అన్న సుదర్శన హోమం కంటే ముందుగా అందరికి కూడా మా ఇంత మూడు పెట్టారు కదా ప్లేట్లు, అందులో నుంచి ఇవ్వకండి, మధ్యలో నుంచి ఇవ్వకండి. ఎవరికి కూడా జంటగా ఉన్న వారికి ఒక్క ప్లేట్ వేయమండి, సింగిల్ గా ఉన్న వారికి ఒక్క ప్లేట్ ఇచ్చేసేయండి. ఒక్కొక్క రెబ్బ తీసుకొని మీ వారి చేతిలో పెట్టండి. మీ వారి మగవారంతా కూడా ఎప్పుడైతే మీకు చేయి వెయ్యాలి, ద్రవ్యం వెయ్యాలి అని వేసేసేయండి. కాంతాజ కళ్యాణ నిధజే వృద్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మన ఒంగోలు పట్టణంలో గోపాలనగరం 1వ లైనులో వేంచేసి ఉన్నటువంటి తిరుపతమ్మ దేవస్థానం దగ్గర ఈరోజు శ్రీనివాసుని కళ్యాణము మరియు సుదర్శన నారసింహ హోమము జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ తిరుపతమ్మ కళ్యాణంతో పాటుగా ముందు రోజు శ్రీనివాస కళ్యాణం ఆచరించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ సంవత్సరం విశేషంగా సుదర్శన హోమాన్ని కూడా ఈ యొక్క గ్రామమంతా కూడా పట్టణము, మండలము, జిల్లా, ప్రపంచ శాంతి కొరకు అందరికీ కూడా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సకల రోగ నివారణల కొరకు ఈ యొక్క సుదర్శన హోమాన్ని చేయడం ఇక్కడ సంకల్పం చేయడం జరిగింది. తరువాత సమస్త భూమండలంలో ఉన్న జీవరాశులందరికీ కూడా, సమస్త ప్రాణికోటి అందరికీ కూడా శుభం కలగాలి, మంగళం చేకూరాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి సంకల్పం చేత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవోపేతంగా జరుపుతూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా స్వామివారికి ముందుగా విశ్వక్సేన పూజ, తరువాత పుణ్యాహవచన, తరువాత అష్టదిక్పాలక పూజ, నవగ్రహ పూజ, స్వామివారికి విశేషంగా కంకణధారణ, తరువాత సుదర్శనమూర్తికి విశేషముగా పంచామృతములతోటి అభిషేకము, తదుపరి స్వామివారి యొక్క సుదర్శన నారసింహ స్వామి యొక్క మూలమంత్ర హోమము ఇప్పుడు మనం చేసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క 108 సార్లు సుదర్శన హోమాన్ని మనం చేసుకోబోతూ ఉన్నాం. తదుపరి మహాపూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా చాలా చక్కగా అన్నమాచార్య సంకీర్తనలతోటి, వేదమంత్రములతోటి, భాజా భజంత్రీలతోటి, గోవిందనామ స్మరణతోటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. 50 మంది భక్త మహాశైలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అలానే రేపటి రోజున ఉదయం 10 గంటలకు తిరుపతమ్మ కళ్యాణం కూడా ఇదే విధముగా జరుగుతూ ఉన్నది. మన ఒంగోలు పట్టణమంతా కూడా ఇటువంటి ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా సమస్త ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సకల శుభాలు కలగజేయాలని,
ఈ యొక్క భూమండలం అంతా కూడా జీవిస్తూ ఉన్నట్టు జీవరాశులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటువంటి సంకల్పం చేత ఈ యొక్క శ్రీనివాస కళ్యాణము ఈ యొక్క సుదర్శన హోమ కార్యక్రమాన్ని మనం చేసుకోబోతూ ఉన్నాం. కావున ఈ కార్యక్రమాలందరికీ కూడా అందరూ వచ్చి పాల్గొని పరిపూర్ణమైనటువంటి యొక్క సుదర్శన నారసింహ అనుగ్రహంతో పాటు శ్రీనివాసుని యొక్క అనుగ్రహం కూడా కలగాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నా పేరు నల్లూరి తేజఫణీంద్రాచార్యులు గారి యొక్క ఆధ్వర్యంలో, అలానే నారాయణ సంతోష్ కుమార్ గారి యొక్క బ్రహ్మత్వంలో, భరత్ కుమార్ స్వామి యొక్క ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవయుతంగా జరుగుతూ ఉన్నాయి.